ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌లో. ఎలా ఉంటుంది? అసల ఆ ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏముంది సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలతో పాటు డెవలప్‌మెంట్. ఉమ్. అంటే గత ప్రభుత్వం డెవలప్‌మెంట్ చేయలేదంటారా? డెవలప్మెంట్ అసలు తెలుసా అర్థం అర్థం తెలుసు అతనికి. అంటే ఇప్పుడు దాదాపు పెద్ద ఎత్తున మేమైతే మెడికల్ కాలేజీలు ఇవన్నీ తీసుకొచ్చామని చెప్పేసి పోర్టులు ఇవన్నీ చేసామంటున్నారు కదా గత ప్రభుత్వం. ఏం పోర్టులు తీసుకొచ్చారు? గులకమ్మ గేట్ ఒకటి భోజనం పెట్టడం రావలేదు వాళ్ళకి. గులకమ్మ గేట్ పోయింది ఒకటి, ఇంతవరకు లేదు. రైతులు నీళ్ళు లేవు ఇప్పుడు ఎండాకాలం. బరిగొడ్లు మేత మేయడానికి నీళ్ళు లేవు. కానీ సార్ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చాలా భారీ విజయాన్ని అయితే అందుకుంది కూటమి ప్రభుత్వం. ఇదంతా ఈవీఎంలో మోసం చేశారు, ట్యాంపరింగ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు జగన్నే మార్చేవాళ్ళం కదా మారితే. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే పులివెందులు చేస్తాం, ఏం ఎందుకు చేస్తారు? కానీ ఇది వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు దానికి అర్థం అదే, పులివెందులు చేస్తాం కానీ ఇవన్నీ ఎందుకు అంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న నూతన ముఖ్యమంత్రిగా 5 ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు. ఈ మెగా డిఎస్సి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేసి పేదలకు 5 రూపాయలకు అన్నం పెడతానంటున్నాడు. ఇవన్నీ సాధ్యపడితే చేయగలుగుతారు. బ్రహ్మాండంగా చేస్తారు. సంవత్సరానికి 30 కోట్లు అయితే అన్న క్యాంటీన్లు అయిపోతాయి. సంవత్సరానికి 30 కోట్లే ఖర్చు, అది 30 కోట్లు అయితే అన్న క్యాంటీన్లు జరిగిపోతాయి. లిఫ్ట్ ఇరిగేషను, వాటరు ఇది కూడా కావాలి. డ్యాములన్నీ రిపేర్ చేయాలి మెయిన్. ఎలా ఉంటుంది ఇప్పుడు పోలవరం మన తెలుగు ప్రజలు జీవనాడి అంటున్నారు. పోలవరం ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసారి పూర్తి చేయగలుగుతారని నమ్మకం ఉందా మీకు? కంపల్సరీ అయిపోద్ది. మోడీ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ అయిపోద్ది. ఇప్పుడు ఒక మాట అన్న, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు పొత్తులో ఉన్నాయి కదా, రేపు భవిష్యత్తులో రెండు పార్టీలకి ఏమన్నా విభేదాలు? వాళ్ళ పొత్తులో లేరు, వాళ్ళు ఏకమైపోయారు. వాళ్ళిద్దరు మనుషులు కాదు, ఒక మనిషి వాళ్ళిద్దరు. ఒక మనిషి. ఓకే, థ్యాంక్ యూ.